కాన్వకేషన్ చేస్తా న్యాక్ తీసుకొస్తానే ఒక రెండు పదే పదే చెప్తుండ్రు. అది ప్రోగ్రామాలతో పాటు వైస్ ఛాన్సలర్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడం, వచ్చిన వాళ్ళు రకరకాలుగా పెట్టుకునే ఒక మంచి కార్యక్రమం. కాన్వకేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండ్రు. ఈ 13 సంవత్సరాలు అంటే అదే దానికి అదొకటి మన అదంతా ఉంటుంది కాబట్టి మనం కూడా మనకుండే ఈ విషయాలు మాత్రమే గవర్నర్కు వివరించాలి సార్. ఒక్కసారి కొంచెం దాదాపు 13 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నాం. మనం ప్రెస్ మీట్ జరుపుకునేటువంటిది తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవం ఈ నెల 16వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. మిత్రులారా, తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో ప్రారంభించబడి కేవలం ఒకే ఒక కాన్వకేషన్ ఇప్పటి వరకు 2013లో నిర్వహించడం జరిగింది. ఈ కాన్వకేషన్లో సుమారు 157 పిహెచ్డీలు, 132 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తము 31 కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నాము. అందులో 19 కోర్సులు రెగ్యులర్ బడ్జెటెడ్ కోర్సెస్, 12 కోర్సులు సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్. పిహెచ్డి ప్రోగ్రామ్ను 7 ఫ్యాకల్టీస్లో ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంటు, కామర్సు, సోషల్ సైన్సెస్, సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ లా. అంతేకాకుండా మన విశ్వవిద్యాలయానికి మీ అందరికీ తెలుసు, కేవలం ఈ ఒక్క క్యాంపసే కాకుండా సారంగపూర్ క్యాంపస్ మరియు సౌత్ క్యాంపస్ అనేటువంటి 2 క్యాంపస్ ఉన్నాయి. సారంగపూర్ క్యాంపస్లో మనం బీఈడి, ఎంఈడి కోర్సులను నడుపుతూ ఉన్నాము. సౌత్ క్యాంపస్ బికనూరులో పాత ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ఈ విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేసి అక్కడ ఉన్నటువంటి కోర్సులను యథావిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాంలను నడపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 15 మంది డోనార్స్ 15 కోర్సులకు బంగారు పథకాలను బహుకరించేటువంటి దాతలుగా ఉంటూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఏ కోర్సులో అయితే గోల్డ్ మెడల్ లేదో ఆయా కోర్సుల్లో గోల్డ్ మెడల్ ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ డిపార్ట్మెంట్ లేదో ఆయా డిపార్ట్మెంట్ అల్యూమినీ మెంబర్సు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్సు మరియు మేము అందరం కూడా ఆ డిపార్ట్మెంట్లలో గోల్డ్ మెడల్ ప్రవేశపెట్టడానికి కొంతమంది దాతలను కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇక్కడ మొత్తం 109 అఫిలియేటెడ్ కాలేజెస్ మన తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నాయి. మొత్తం స్టూడెంట్స్ 10,079 మంది విద్యార్థులు ఇప్పటి వరకు డిగ్రీ పొందినటువంటి వాళ్ళు 2014 నుండి 2023 వరకు 15,557 మంది డిగ్రీలు తీసుకోవడం జరిగింది. మొత్తం 250 పిహెచ్డీలలో మనకి ఈసారి తీసుకోకుండా మిగిలిపోయి ఇప్పుడు ఈ స్నాతకోత్సవంలో తీసుకునేటువంటి వాళ్ళు 157 మందిగా ఉన్నారు. ఈ కాన్వకేషన్కు సంబంధించి అడ్రస్ చేయడానికి ఐఐసిటి మాజీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ గారు రావడం జరుగుతుంది. మరియు ఛాన్సలర్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు కూడా ఈ స్నాతకోత్సవానికి రావడం చాలా విశేషమైనటువంటి అంశంగా మనం గుర్తించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మా మిత్రులు అందరూ, కమిటీ కన్వీనర్సు, కమిటీ సభ్యులు, విద్యార్థులు అందరూ కూడా ఈ స్నాతకోత్సవాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడానికి ఎవరి వంతు కృషి వాళ్ళు స్వచ్ఛందంగానే
అందరికీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మనకు గవర్నర్ ఆఫీస్ నుండి రాజ్భవన్ నుండి అప్రూవల్ అయినటువంటి ప్రోగ్రాము 11:30 నుంచి 1 వరకు గవర్నర్ గారు గోల్డ్ మెడల్స్ కానివ్వండి, పిహెచ్డీలు కానీ ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఇవి ఈ మన తెలంగాణ విశ్వవిద్యాలయం 16వ తారీఖు నాడు నిర్వహించనున్నటువంటి స్నాతకోత్సవానికి సంబంధించినటువంటి వివరాలు.